నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మక్లూర్ సొసైటీ పరిధిలో కల్లడి గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. గత నెల రోజులుగా వరి కోతలు కోసి రోడ్లపై ఆరబోసామని సొసైటీ అధికారులు ఇప్పటివరకు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ ఇన్ఛార్జ్ చైర్మన్ను, సెక్రటరీని ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా లారీలు లేవని, హమాలీలు కొరత ఉందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము లారీలకు సొంత డబ్బులు పెట్టి తీసుకురావడం జరుగుతుందని, అలాగే హమాలీలకు తామే డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. అధికారులను లారీలు తీసుకురమ్మని చెబితే మీరే తెచ్చుకోండి నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నారని, ఒక్కొక్క సంచి వెంబడి 18 రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. ఇలాగైతే రైతులు ఆరుగాలం కష్టపడి పండించే నష్టపోవటమే పంటకు జరుగుతుందని అన్నారు. ఈరోజు కల్లడి గ్రామానికి వచ్చిన ఇన్ఛార్జ్ చైర్మన్ను, సొసైటీ కార్యదర్శిని గ్రామ పంచాయతీ భవనంలోనే నిర్బంధించి తమ సమస్యలు పరిష్కరించే వరకు వదిలేసేది లేదని భీష్మించి కూర్చున్నారు. దీంతో ఆలూరు తహసీల్దార్, మోక్లేర్ పోలీసులు విచ్చేసి రైతులకు నచ్చజెప్పినప్పటికీ వినకపోవడంతో ఈ రోజు నుండి రోజుకు 2 లారీల చొప్పున కాటా వేసి రైస్ మిల్లులకు తరలిస్తామని సొసైటీ అధికారులు హామీ పత్రం రాసివ్వడంతో రైతులు శాంతించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ గ్రామంలో సొసైటీలో అధికారులను దిగ్బంధించిన రైతులు వరి కొనుగోలు కేంద్రాల్లో గత నెల రోజులుగా వరి కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు అధికారులు మాత్రం లారీల కొరత ఉండడంతో ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లుకు తరలించేలా లారీల కొరతను తగ్గించే విధంగా కృషి చేయాల్సిందిగా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే జిల్లా కలెక్టరేట్‌కి తరలి వస్తామని చెప్పేసి వారు తరలి వస్తామని చెప్తున్నారు. అలాగే జాతీయ రహదారులను కూడా ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే వరి ధాన్య కేంద్రాల నుండి రైస్ మిల్‌కు తరలించాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్‌గా నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి. జిల్లాలో ఐకేపీ సెంటర్లు కూడా అక్కడక్కడ నామమాత్రంగా ఓపెన్ చేస్తున్నారు. కానీ రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే సిరికొండ, ఇందలవై, డిచ్పల్లి, మాక్లూర్, నందిపేట్, నవీపేట్, బోధన్ పరిసర ప్రాంతాల్లో రోజుల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించినప్పటికీ ఇప్పటి వరకు లారీల కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి తీవ్రంగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మేమేమి దాన్ని తెలుసుకోవాలి. 10 మంది 10 మాట్లాడితే ఏ ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేదు. అయిన తర్వాత 4 బస్సులు పెట్టాను. ఇప్పుడు 10 మొత్తం తీగలకు నుంచి వచ్చింది సార్. ఏమని వర్షం దగ్గర కలుస్తున్నాయి, అట్లా కుప్పలకి అయిపోతున్నాయి, లేబర్ కట్టుకుంటారు, లారీలు అందరు బాధ కాదంటే ఉన్నది బాధ. రాజిచ్చిన వాళ్ళ కంటిన్యూ ఒక 10 రోజులు అంతే. మాకు ఉన్న రైతులకు ఈ రోజు నుండి ఇప్పటి వరకు 30 లారీలు 35 లారీలే మధ్య వచ్చినాయి. అవి కూడా ప్రైవేటు లారీలు 3-4 లారీలు మేము సొంతంగా డబ్బులు ఒక్కొక్క లారీ వెనుక 18 రూపాయలు 20 రూపాయలు కమిషన్లు ఇచ్చుకుంటా వాళ్ళకు మేము ప్రైవేట్గా మాట్లాడుకొని తెచ్చుకుంటున్నాము. లోడ్ వేసుకొని వాళ్ళకి అమలు వాళ్ళకు కూడా మేము డబ్బులు కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతున్నది. వీళ్ళ నిర్లక్ష్యం మాట్లాడితే ఏమంటారంటే, మీరు తెచ్చుకోరు, మీ లారీలు ఉంటే మీరు మాట్లాడుకోర్రి, పక్క విలేజ్లో ఉన్నాయి, ఈ విలేజ్లో ఉన్నాయని చెప్తున్నారే కానీ వీళ్ళ అధికారులు వీళ్ళు మాట్లాడి తెప్పియడం లేదు. ఒక సంచికి 18 రూపాయలు. నాకు ఎకరం భూమి ఉన్న ఎకరం భూమిలా నాకు ఎంత నష్టం వస్తుంది, నాకు లాభం ఏమొస్తుంది? వారికి నేను ఎంత పెట్టుబడి పెడితే నాకు లాభం ఏమున్నది దీంట్లో? దాని వెనకాల నేను దళారులకు వీళ్ళకు నేను మొత్తం దారపోసినాక నా జీవితం, నా పిల్లల నేను వ్యవస్థని ఎట్లా నడుపుకోవాలి?
ఆదిర్మానం నాకు ఇదే, ఇంకా వేరే ఏది జాబ్ లేదు నాకు. అధికారులు వాళ్ళు నిర్లక్ష్యం చేయబట్టి మా చుట్టుపక్కల అన్ని విలేజ్లలో వర్షాలు పడ్డాయి. మాకు ఏంటంటే మా భగవంతుని పుణ్యాన ఇక్కడ వర్షాలు రాలేవు. వర్షాలు వస్తాయి అట్లా కూడా ఇంకా కొరతలు ఉండే. గతంలో 4 కిలోలు 10 కిలోలు కట్ చేసిన కాలాలు ఉన్నాయి. అధికారులు ఏమి చేస్తున్నామంటే మేము వస్తున్నాము చేస్తున్నాము, పైనుండి మేము చేసినాము వస్తున్నాయి అంతే చెప్పడమే కానీ వచ్చినాయి ఎంత వీళ్ళదే వాళ్ళే. ఎక్కడి కుప్పలు అక్కడనే ఉన్నాయి. ఏ రోడ్డుకు వెళ్ళినా కానీ ఇప్పుడు గుత్తే రోడ్డుకు వెళ్ళండి, చిన్నాపూర్ రోడ్డు వెళ్ళండి, ఆలూరు రోడ్డు, గాల్నగర్ రోడ్డు, ఏ రోడ్డుకి వెళ్ళినా మీకు వడ్ల కుప్పలు కనిపించకుంటే మేము దేనికన్నా రైతులం ఏడికి రావడానికైనా మేము సిద్ధం ఉన్నాము. ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే వాస్తవంగా లేబర్ లేక అదొకటి ఇబ్బంది ఇష్యూ ఒకటి తెలుస్తుంది. ఇంకోటి లాస్ట్ 3 రోజుల నుంచి ఓపీఎంఎస్ ఆన్లైన్ ఎంట్రీ రావడం వల్ల జీపీఎస్ లాజ్ లేకపోవడం వల్ల కొద్దిగా లిఫ్టింగ్కి ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమే. గ్రౌండ్లో ప్రజెంట్ 5,000 బస్సుల దాకా జోకున బస్సులు ఉన్నాయి. లారీ లేకపోవడం వల్ల దగ్గర 9 బండ్ల లారీ నిలిచిపోయింది జోకున లిఫ్టింగ్కి. మేము కూడా ట్రాన్స్పోర్ట్లో మాట్లాడుతున్నాము, బండ్లు నిలిపించే ప్రయత్నం చేస్తున్నాము. మా సర్పంచ్ సార్ కూడా వీడి సజెషన్ మన లెటర్ ఇచ్చింది గ్రామ పంచాయతీ నుంచి ఏమని తొందరగా లేపమని చెప్పేసి లేబర్ కూడా అరేంజ్ చేయమని చెప్పేసి మాకు లెటర్ ఇచ్చింది ఒకటి. మాకు కూడా మేము కూడా వీలైనంత తొందరగా లేబర్ చేసి ఆ సెంటర్ తొందరగా క్లోజ్ చేస్తామని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. 2 టీంలు ఉన్నాయి ఇక్కడ, 2 టోలీలు. ఆ 2 కూడా సరిపోవు వాస్తవంగా, ఎందుకంటే కల్లెడ చాలా పెద్ద గ్రామం ఇది. ఆ 2 అసలు సరిపోవు కానీ ల్యాక్ ఆఫ్ లేబర్ వల్ల కొద్దిగా ఇబ్బంది అనమాట వాస్తవం. ఇక్కడ దగ్గర 90,000 బస్సులు వస్తాయి మనకి. 90 బస్సులు దగ్గర ఎంత 120 లారీలు వెళ్తాయి మన ఈ ఒక్క కల్లెడ గ్రామంలోనే. మన ఏప్రిల్ నాడు ఓపెన్ అయింది. ఇప్పుడు 42 వెహికల్స్ పోయినాయి మొత్తం కల్లెడ తంతుడి. ఒకటి కాకుండా 42 వెహికల్స్ ఇప్పటిపోయినాయి. ఇంకొక ఎంత లేదు, ఇంకొక 100 నుంచి 110 బండ్లు వెళ్తాయి మన కల్లెడ గ్రామంలోనే. వాస్తవం బాగా పెద్ద శివారు ఇది కల్లెడ గ్రామం. అది లేబర్ లేకపోవడం చాలా బ్యాడ్ లక్. అది నిజంగా మా మిస్టేక్ కావచ్చు, లేకపోతే లేబర్ లేకపోవడం అది మాట వాస్తవం. నాకు కూడా ఖచ్చితంగా నేను కూడా కొత్త వచ్చింది సెక్రటరీ ఇక్కడికి. అది ఇక్కడ ఖచ్చితంగా మన విలేజ్ సభ్యులు చెప్పిండ్రు 90,000 కుంభకోణం అయిందని చెప్పేసి. ఏమంటే లాస్ట్ ఉన్న లేబర్కి డబ్బులు ఇవ్వలేదు అందుకే వాళ్ళు రాలేదని చెప్పేసి ఒక కుంభకోణం తెలిసింది. దాని కూడా కొంచెం మన పాత వాళ్ళతో ఎంక్వైరీ ఇప్పిస్తాము. ఫైనల్గా ఇంకో లేబర్ టీం ఇప్పిస్తున్నాము. ఇంకా వేరే సెంటర్లు ఎక్కడైతే క్లోజింగ్ అవుతుంది సెంటర్లు అవన్నీ ఆ లేబర్ మొత్తం తీసుకొచ్చేసి కళ్యాణం మొత్తం దింపేసి వితిన్ 15 days లోపల ఉన్న సెంటర్ మొత్తం క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాం.